నమస్తే జయ హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఈ రోజు జయ హో సక్సెస్ మంత్రాలో ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ ఎలాంటి రీసెర్చ్ చేయాలి అనేటువంటి అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత అజయ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ కవిత అజయ్ గారు. నమస్తే అండి. ఈరోజు మనం చూసినట్లయితే క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ కూడా ఒకతనే టాప్ ర్యాంకర్ అవుతూ ఉన్నాడు. కానీ వెనుకపడినటువంటి స్టూడెంట్స్ అతను ఎందుకు చేరుకోలేకపోయామా అనేటువంటి ఆత్మన్యూనతలోనే ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి సంబంధించి మీరు ఒక రీసెర్చ్ కూడా చేయడం జరిగింది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక క్లెవర్ స్టూడెంట్ ఎలా అయినా స్టడీస్లో ఎక్సెల్ అవుతాడు. బట్ వేరాజ్ ఒక అండర్ అచీవర్, ఒక ఇర్రెగ్యులర్ స్టూడెంట్, ఒక డ్రాప్ అవుట్, అంటే నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని నా రీసెర్చ్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. అంటే ఒక అండర్ అచీవర్కి కాన్ఫిడెన్స్ని ఎలా ఇవ్వగలుగుతాము అనేదే నా రీసెర్చ్ మెథడ్. సో నేను చేసిన నా టాపిక్ ఏంటి అంటే ఎఫికసీ ఆఫ్ నీడ్ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఇన్ రెడ్యూసింగ్ యాంగ్జైటీ అండ్ ఇన్ ఇంప్రూవింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అకాడమిక్ అచీవ్మెంట్ అమాంగ్ అండర్ అచీవర్స్. ఎస్పెషల్లీ ఫర్ అండర్ అచీవర్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ వీళ్ళలో మీరన్న ఆత్మన్యూనత భావం కావచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. మనం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక స్టూడెంట్ని తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్ గవర్నమెంట్ పెట్టే మిడ్ డే మీల్స్ కోసం వస్తారండి. చాలా బాధేస్తుంది. అంటే అక్కడ పిల్లలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంటారు అంటే సో మెనీ రీజన్స్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సింగిల్ పేరెంటెడ్ కావచ్చు, పేదరికం వల్ల కావచ్చు. సో మరి అలాంటి స్టూడెంట్స్కి ఒక ఐడియా నన్ను రీసెర్చ్ వైపు నడిపించిందండి. ఇక్కడ నీడ్ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ అనేది నేను తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఒక కొత్త సినిమా విడుదల కాగానే పాటలన్నీ నేర్చేసుకుంటారు కదా. సో అంటే వాళ్ళకి నేర్చుకునే క్యాపబిలిటీ ఉంది, నేర్చుకునే సామర్థ్యం ఉంది. బట్ వేరాజ్ దే ఆర్ అనేబుల్ టు లెర్న్ ద సబ్జెక్ట్ మ్యాటర్. వై? బికాస్ ఇంట్రెస్ట్. ఎస్. సో ఇంట్రెస్ట్ లేకపోవడం. అక్కడ సినిమా పాటని చాలా తొందరగా నేర్చుకోగలిగిన విద్యార్థి చదువు దగ్గరకు వచ్చేటప్పటికి కష్టపడిపోతున్నాడు. మరి ఆ ఇంట్రెస్ట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుందా అన్న ఒక్క థాట్ నన్ను రీసెర్చ్ వైపు నడిపించిందండి. ఆల్రెడీ ఇది ఇప్పుడు నేను కొత్తగా చేసింది ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్కి లింకప్ చేసుకోవడం, పాట ద్వారా నేర్పించడం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. బట్ నేనేం చేశాను, కేవలం లాంగ్వేజెస్ వరకే పరిమితం ఉండేది. ఓన్లీ ప్రైమరీ స్టేజెస్లోనే ప్రైమరీ టీచర్స్ ప్రైమరీ చిల్డ్రన్కి నేర్పించేవాళ్ళు. ఇక్కడ నేను నా ఐడియాలజీ ఏంటి అంటే ఎనీ కాన్సెప్ట్, ఎనీ సబ్జెక్ట్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానిని ఒక సబ్జెక్ట్ మ్యాటర్ని ఒక మ్యూజిక్కి, ఒక ట్యూన్కి లింకప్ చేసి ఫర్ మై సర్ప్రైజ్ నేను పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్, గ్రామర్ ఆస్పెక్ట్ 6 months నేర్పించినా కూడా అవి ప్రొనౌన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ పిల్లలు ½ an hourలో నేర్చుకున్నారు. అయితే స్టూడెంట్స్లో అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన థింగ్స్ అన్నీ కూడా వాటిపైన బాగానే ఫోకస్ పెడుతున్నారు. బట్ చదువు పైన ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అదే స్టూడెంట్ని చదువు వైపు ఫోకస్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయని మీరు అన్వేషించారు? నా రీసెర్చ్ మెథడ్ వచ్చేసి ఇదే అన్నమాట. అంటే ఒక క్లెవర్ స్టూడెంట్కి ఇంకా హెల్ప్ అవుతుంది, ఒక అండర్ అచీవర్కి క్లాస్ రూమ్కి రప్పించగలుగుతుంది. సో మీరు అడిగినట్లుగా ప్రతి సబ్జెక్టు, ప్రతి కాన్సెప్ట్, ప్రతి ఆస్పెక్ట్ నా వేలో టీచ్ చేయలేకపోవచ్చు నేను. బట్ కొంత కాన్ఫిడెన్స్, సంథింగ్ ఒక న్యూగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, నేర్చుకోవాలి, ఇది నేర్చుకున్నాను కాబట్టి నాకు కాస్త ఈ కాన్ఫిడెన్స్తో నేను స్కూల్కి వెళ్ళగలుగుతాను. ఇప్పుడు ఏమీ రాని విద్యార్థి మళ్ళీ స్కూల్కి రావాలంటే వాడికి భయం వేస్తుంది. అదే వేరే కొన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, వాళ్ళు హ్యాపీగా స్కూల్కి రాగలుగుతారు. అండ్ విద్యార్థి దశ నుంచే పేరెంట్స్, అంటే ఈ మధ్య పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి రైమ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఇవన్నీ చెప్పి ఒక ప్రీ స్కూల్కి వెళ్ళక ముందునే ఆ బాబుని రెడీ చేయడం జరుగుతుంది కదా. సో మరి ఇది అక్కడికి వెళ్ళేసరికి ఎందుకు అప్లికబుల్ కాలేకపోతుంది? ఇంటి దగ్గర ఎంతో ఇష్టంగా నేర్చుకున్నటువంటి స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెనకపడిపోతున్నాడు? స్కూల్ అంటే ఒక భయం,
టీచర్ అంటే భయం కావచ్చు. ఈ ఇంట్రెస్ట్ని అక్కడి దాకా క్యారీ చేసే క్రమంలో ఎక్కడో ఏదో జరగడం వల్ల ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ కావట్లేదు. సో ఆ ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేయడానికే నేను చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఓకే. సో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది చిన్న స్టేజ్ నుంచి కూడా ఇలా చదువు పట్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. బట్ ఇందులో కూడా ఎంతమంది సక్సెస్ అవుతున్నారండి? ఒక క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉంటే 50 స్టూడెంట్స్ సక్సెస్ అవుతారండి. నా మెథడ్కి 50 స్టూడెంట్స్ నేర్చుకోగలుగుతారు. నేను ఐ కెన్ ఛాలెంజ్ ఎనీ టీచర్ అండ్ ఐ కెన్ ఛాలెంజ్ ఎనీ స్టూడెంట్ ఆల్సో. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? నేను క్లాస్లో యాజ్ ఎ ఇంగ్లీష్ టీచర్గా పిల్లలకి వాట్ ఈజ్ నాన్, వాట్ ఈజ్ ప్రొనౌన్, అసలు అవి నేర్పించడానికి చాలా కష్టపడ్డాను. ప్రొనౌన్స్ చేయడానికే ఇబ్బంది పడే ఇంటర్జెక్షన్, కంజంక్షన్, ప్రిపోజిషన్ అనడానికి కష్టపడ్డ విద్యార్థి నేను ఒక ట్యూన్లో ఆ ట్యూన్లో నేర్పించినప్పుడు టు మై సర్ప్రైజ్ హాఫ్ ఎన్ అవర్లో నేర్చేసుకున్నారు. నేను మీకు అది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కరిగేలా. ఈ పాట మనందరికీ బాగా తెలిసింది కదా. ఈ పాట స్టైల్లో గ్రామర్, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్, pronoun, adjective, verb, adverb, noun, preposition, interjection, conjunction, I, we, you, they, he, she, it, pronoun, good, bad, tall, short, adjective, adjective, walk, talk, run, read, jump, verb, verb, fastly, slowly, quickly, adverb, adverb, Raju, Sita, Hyderabad, table, chair, noun, in, on, for, from, preposition, oh, hello, alas, interjection, and but, if, so, because, conjunction. This is about the parts of the speech. And so, చాలా ఇంట్రెస్టింగ్గా, ఎస్ ఇది ఇందులో ఏదో కొత్తదనం ఉంది. ఇలా సోషల్కి వచ్చేటప్పటికి మ్యాప్ పాయింటింగ్, డైజెస్టివ్ సిస్టమ్, సైన్స్లో అయితే, కెమిస్ట్రీలో అయితే పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్, మ్యాథ్స్ ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్, కొంత కాన్సెప్ట్ని చాలా తక్కువ పీరియడ్లో నేర్చేసుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటున్నారు కాబట్టి 100% అటెన్షన్, 100% కాన్సన్ట్రేషన్ అనేది దానిపైన కేంద్రీకరిస్తారు వాళ్ళు ఆ నేర్చుకున్న అంశానికి. సో దానివల్ల అది పర్మనెంట్గా వాళ్ళ మెమొరీలో గుర్తుండిపోతుంది. అయితే ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి అంటే ఒక చిన్న సైకిల్ నేను చెప్తానండి. ప్రతి స్టూడెంట్ కూడా అలవర్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అక్వైర్ చేసుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ విజువలైజ్, ఎన్ఎల్పి టెక్నిక్ ఇది. అంటే మనం ఒకటి విజువలైజ్ చేయగలగాలి. ప్రతి విద్యార్థి కూడా తన ఎఫర్ట్స్ని కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ ఆ ఎఫర్ట్స్ని విజువలైజ్ చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ని వాటి బెనిఫిట్స్ని కనుక విజువలైజ్ చేసుకుంటే, ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్. మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ గోల్, ఒక డాక్టర్, ఒక మెడిసిన్స్ చేయాలి అన్న ఒక స్టూడెంట్ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? ఇప్పుడు 10th బాగా రాయగలగడం, నెక్స్ట్ ఇంటర్లో బైపీసీ తీసుకోవడం, ఆ తర్వాత ఎంసెట్ రాయడం, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి, ఒక బ్యాంక్ ఎంప్లాయీ కావాలంటే ఏం చేయాలి. సో ఒక లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ కావాలి అంటే ఇప్పుడున్న షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని ఆ షార్ట్ టర్మ్ గోల్కి తన వంతు ఎఫర్ట్స్ ఎలా చేస్తున్నారు, ఈ ఎఫర్ట్స్ని, ఇప్పుడున్న షార్ట్ టర్మ్ గోల్ ఎఫర్ట్స్ని లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేస్తున్నట్లుగా విజువలైజ్ చేసుకున్న విద్యార్థి ఖచ్చితంగా సక్సెస్, ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి టెన్షన్ మర్చిపోకుండా తన ఎగ్జామ్లో చదివిన దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు. అలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ అయితే పెట్టుకుంటున్నారు, కానీ మధ్యలో మాత్రం సక్సెస్ కాలేక మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు. దానివల్ల ఏకంగా లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకునే సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ సాధించాలి అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంది. 3 ఏజెంట్స్. ఫస్ట్ ఫ్యామిలీ, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ పేరెంటింగ్ చాలా అవసరం. తర్వాత స్కూల్, అదొక ఏజెంట్. ఆఫ్టర్ తర్వాత పీర్ గ్రూప్, సొసైటీ. ఈ 3 ఏజెంట్స్ కనుక కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నింటిలో కనుక విద్యార్థి, స్టూడెంట్ బ్యాలెన్స్ అయ్యాడనుకోండి, ఎక్సెల్ కాగలుగుతాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఆస్కారం లేదు.
ఒక స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఫిజికల్గా, సైకలాజికల్గా, సోషల్గా ఎదిగినప్పుడే ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక స్కూల్లో ఎక్కడ ఆటలకి స్థానం ఉంటుంది? కంప్లీట్ స్టడీ అవర్స్, కంప్లీట్ స్టడీ, ర్యాంక్స్, ఫోకస్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలని చెప్పింది, కానీ ఒక్కొక్క స్టూడెంట్ స్కూల్ బ్యాగ్ 10 kgs ఎబోవ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకోవాల్సిన సెన్సిటివ్ ఇష్యూస్. పేరెంట్స్ ఎంతసేపు మా పిల్లలకి చదువు రావాలి అనే చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఫిజికల్గా, వాళ్ళకి యాక్టివిటీస్, ఒక రకంగా పేరెంట్స్ కూడా చాలా అంటే ప్రెషర్ తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఫ్రెండ్లీ పేరెంటింగ్ అనేది చాలా అవసరం అండి. ఫాదర్ కానీ మదర్ కానీ అసలు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళతో సిలబస్ ఎంతవరకు అయింది, మీరు అప్రోచ్ అవ్వగలుగుతున్నారా, మీరు దాంట్లో అంటే ప్రెషర్, నీకు రావాలి, ర్యాంక్ రావాలి, నీ ఫ్రెండ్స్కి వస్తుంది, వాడికి వచ్చింది, నీకు ఎందుకు రాలేదు అంటే ఎంత కసి పెరుగుతుందంటే ఆ పక్క పిల్లోడిని వెళ్ళి కొట్టి వచ్చే అంత కసి పెరుగుతుంది. ఫాదర్ ఆ పక్కింటి అబ్బాయితో కంపేర్ చేయడం వల్ల వీడికి ఇన్వాలంటరీగా వాడిపైన కోపం పెరిగిపోతుంది. సో అంటే ఫ్రెండ్లీ పేరెంటింగ్ అనేది అవసరం. కేవలం సమాజంలో ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు మాత్రమే కాదు, ఇంకా చాలా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా బ్రతకగలగొచ్చు అన్న విషయాన్ని పిల్లలకి చెప్పకుండా కంపల్సరీ ఎంసెట్, మెడిసిన్, ఇంజనీరింగ్ వీటిపైనే రుద్దుతున్నారు పేరెంట్స్. అంటే వాళ్ళు అచీవ్ కాలేక, మా నాన్నగారు నన్ను ఇన్ని డబ్బులు పెట్టి ఇంత కాలేజ్లో ఇక్కడ వేశారు కదా, నేను చదవలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, సో ఏం చేయాలి, వాడు ఏం చేస్తాడు, వాట్ టు డూ, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. సో మరి ఎవరిని మనం ప్రశ్నించాలి అంటే ఫస్ట్ ఈ 3 ఏజెంట్స్: ఫ్యామిలీ, స్కూల్ అండ్ పేర్ గ్రూప్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. లక్కీగా వాడికి మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరికితే హ్యాపీగా వెళ్ళిపోతాడు, ఆ స్ట్రీమ్ లైన్ ఛానలైజ్ అవుతారు. అదర్వైజ్ 10th ఇంటర్ పిల్లలు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రుల తర్వాత ఇస్తాను మనం గురువులకు ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు గురువుల ఫోకస్ కూడా స్టూడెంట్స్ పైన చాలా తగ్గిపోతుందని మనం అనుకోవచ్చా? ఇంతకుముందు లాగా గురువు ఆశ్రమాలు, గురువు శిష్యుల మధ్య బంధం, ఆ రిలేషన్ అవన్నీ ఏవి తగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక టీచర్ రోల్ ఓన్లీ సిలబస్ చెప్పడం వరకే కాదు, సిలబస్తో పాటు లైఫ్ని ఎలా లీడ్ చేయాలో నేర్పించగలగాలి టీచర్. లైఫ్ స్కిల్స్ని అంటే సపరేట్గా ఇది లైఫ్ స్కిల్, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది నీ జీవితానికి ఉపయోగించుకోవాలి అని చెప్పక్కర్లేదు. మనం అందరు టీచర్లను గుర్తుపెట్టుకోము, ఎవరో కొంతమంది ఒక ఫేవరెట్ టీచర్ ఎవరో ఒకరు ఉంటారు. అలా ప్రతి టీచర్ కూడా నేను నా స్టూడెంట్స్కి ఫేవరెట్ టీచర్ అవ్వాలి అన్న ఒక అంబిషన్. సిలబస్ ప్లస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్తో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కనుక చెప్పినట్లయితే, ఎందుకంటే మ్యాక్సిమం టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తారు స్టూడెంట్స్. సో ప్రతి టీచర్ కూడా తన బాధ్యతగా అనుకున్నట్లయితే, అంటే లైఫ్ని టఫ్ కండిషన్స్లో ఫేస్ చేసే విధానాన్ని పిల్లలకి నేర్పించాలి. అప్పుడు వాడు ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకునే కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగితే కష్టాన్ని ఈజీగా ఎదుర్కొంటారు కదా. చిన్న పిల్లలు కూడా గ్యాడ్జెట్స్కి బాగా అలవాటు పడిపోయారు. అది ఒక రకంగా పేరెంట్స్ తప్పు. అంటే వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళని సంధాయించే ఓపిక లేక, తీరిక లేక మొబైల్ ఇచ్చేసి పాటలు పెట్టి, యూట్యూబ్లో పాటలు పెట్టి ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళకి అలవాటు చేసి తర్వాత టీవీ చూస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తే నో యూస్ కదా. వాళ్ళకి నేనున్నానన్న భరోసా, నాకు మా అమ్మ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు అన్న భరోసా మీరు ఇచ్చినప్పుడు ఇలాంటి స్ట్రెస్కి గురి కాకుండా ఉండగలుగుతారండి పిల్లలు. గుడ్ స్టూడెంట్కి నెంబర్ 1 పొజిషన్కి, క్లాస్ ఫస్ట్కి వెళ్ళాలనుకుంటే ఇంకా వాళ్ళకి ఏంటి వాల్యూ అడిషన్? యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ ఈజ్ ఓన్లీ 1 వెపన్. యాటిట్యూడ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే, దాని డెఫినేషన్ చెప్పాలి అంటే, హౌ వి రెస్పాండ్ టు ద సిచ్యువేషన్, హౌ వి రియాక్ట్ టు ద సిచ్యువేషన్ ఆర్ ద పర్సన్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ అనమాట. ఒక వ్యక్తికి, ఒక సంఘటనకి, ఒక పరిస్థితికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేదే మన యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ని పేరెంట్స్ నేర్పించాలి, స్కూల్లో టీచర్స్ నేర్పించాలి. అప్పుడు అంటే ఈ యాటిట్యూడ్ ఒక్కటే మనం యూనిక్గా ఉండడానికి, 10 మందిలో డిఫరెంట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది, చాలా దోహదపడుతుంది. ఇది ఒక పేరెంట్స్ ఇవ్వాల్సిన ఆస్తి. నేనైతే అదే చెప్తాను. ఫస్ట్ పేరెంట్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు. పేరెంట్స్ షుడ్ బి ఏ రోల్ మోడల్. పేరెంట్స్ని చూసి వీళ్ళు అలవర్చుకునే అంశాలు చాలా ఉంటాయి.
సో ఎప్పుడో పెద్దగా అయ్యాక మా వాడికి యాటిట్యూడ్ నేను నేర్పిస్తాను అన్నది కాదు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవర్చాల్సిన బాధ్యత పేరెంట్స్ది. 10th క్లాస్ వరకు కూడా పిల్లలు చాలా బాగా చదువుతారు, మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత మాత్రం పిల్లలు అంత ఫోకస్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎస్, ఎందుకు మనకు తెలిసిందే కదండి ఎంత మీడియా ప్రభావం ఎలా ఉంది. ఒక సింగిల్ క్లిక్తో ఏదైనా చూడగలుగుతారు పిల్లలు. ఇస్ ఇట్ నాట్? సో ఆ ఏజ్లో అడాలసెన్స్ పీరియడ్లో వాళ్ళ బాడీలో చాలా హార్మోన్స్ ప్రభావం వల్ల చేంజెస్ వస్తాయి. బాడీ ఫిజికల్గా చేంజ్ వస్తుంది, సైకలాజికల్గా వాళ్ళ ఆలోచనలు చేంజ్ అవుతాయి. ఆ టైంలో మీడియా అనేది చాలా ఇంపాక్ట్. ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉంటున్నాయి, అసలు ఒక మూవీది ఒక డైరెక్టర్ది ఒక సామాజిక బాధ్యత అనుకొని తీస్తే ఎంతోమంది జీవితాలని బాగు చేసిన వాళ్ళు అవుతారు. సరే, మరి ఇవన్నీ ఉన్నాయి, అయినా మనం ముందుకెళ్ళాలి. ఆ యాటిట్యూడ్ ఎవరు జనరేట్ చేయాలి? పేరెంట్స్. ఎవరికి వాళ్ళుగా జనరేట్ చేసుకోగలిగేలాగా పేరెంట్, ఒక విద్యార్థులు, స్టూడెంట్స్, పిల్లలు సరైన డెసిషన్ తీసుకునే విధంగా పేరెంట్ ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేయాలి. మంచి చెడుల వ్యత్యాసాన్ని డిస్క్రిమినేట్ చేయగలిగే కెపాసిటీ, క్యాపబిలిటీ మన పిల్లలకి మనమే ఇవ్వాలి. స్టూడెంట్కి ఎడ్యుకేషన్తో పాటు తాను ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సమ్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా యాడ్ ఆన్ అయితేనే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో సస్టైన్ అవ్వగలడు, లేదా ఉద్యోగాల్లో రాణించగలడు, లేదా ఇంకా బెటర్ స్టెప్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. మన సక్సెస్లో వైటల్ రోల్ ప్లే చేసేది ఒక వ్యక్తికి ఉన్న కమ్యూనికేషనల్ స్కిల్. అది కూడా ఇప్పుడు కొంతమంది చాలా బాగా టాలెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఒక స్పీచ్ ఇవ్వమనగానే స్టేజ్ ఫియర్, కాళ్ళు వణుకుతాయి. వాళ్ళు పేరెంట్స్ బాధ్యత అంటే మా పిల్లవాడికి కాస్త స్టేజ్ ఫియర్ ఉంది, మా పిల్లవాడికి కొంచెం కమ్యూనికేషనల్ స్కిల్స్ లోపించాయి, తక్కువగా ఉన్నాయి, వీడికి పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, వీడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూస్తున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం డిప్రెషన్. చిన్న పిల్లలు కూడా 9th 10th ఇంటర్మీడియట్ పిల్లలు కూడా డిప్రెషన్ అంటున్నారు. కాస్త ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తే డిప్రెషన్లోకి లోన్ అవుతున్నారు. సో ఏంటిది? ఎందుకు అంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోవడం, ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. సో ఇవి కూడా పేరెంట్స్ నేర్పించాలండి. యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్ అనేది కూడా చాలా అవసరం. సో ఈ ఫెయిల్యూర్ని ఎక్కడ నేను ల్యాక్ అవుతున్నాను, వేర్ ఐ యామ్ వీక్ అన్న విషయం తను తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వడం అనేది పేరెంట్స్గా చూసుకోవాల్సిన విషయమే. సో మనకేంటి ఇప్పుడున్న సిచ్యువేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్నింగ్ ఎప్పుడో మళ్ళీ సెమీ రెసిడెన్షియల్స్ వచ్చేసాయి. బట్ 7 o'clockకి పాలు కూడా తాగకుండా స్కూల్కి వెళ్ళిపోతారు. అక్కడే పాలు, అక్కడే బ్రేక్ఫాస్ట్, అక్కడే లంచ్, నైట్కి స్నాక్స్ చేసి ఎప్పుడో ఇంటికి వస్తున్నారు. సో ఎక్కడుంటుంది అటాచ్మెంట్ పేరెంట్స్కి పిల్లలకి? ఎక్కడ? స్కూల్లో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్కూల్కి పేరు రావాలి, ర్యాంక్స్ రావాలి, టీవీలో యాడ్ వేసుకోవాలి, ఇదే ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. వీడెక్కడ నలిగిపోతున్నాడు. అటు పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేకపోవడం, స్కూల్లో చెప్పుకోలేకపోవడం, ఈవెన్ పీర్ గ్రూప్కి కూడా చెప్పుకోలేకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల సతమతం అయిపోయి నలిగిపోయి ఒక పర్సనాలిటీలో షేపప్ చేసుకోలేక ఇన్ఫీరియారిటీకి లోనై కమ్యూనికేషనల్ స్కిల్స్, యాటిట్యూడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా ల్యాక్ అయిపోతున్నాయి. అంటే పేరెంట్ ఏదైనా చెప్పాలి అంటే భయపడేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఏమన్నా అంటే గబుక్కున ఏ పని చేసేసుకుంటాడో అని చెప్పి భయపడే, అంటే ఏదైనా బైక్ అడిగాడు అనుకోండి, లేదు కొనివ్వము, ఇప్పుడే నీకు బైక్ ఎందుకు రా అని అన్నావు అనుకోండి, వెంటనే ఆ స్టూడెంట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు పిల్లల్లో ఇలాంటి విపరీతమైన ధోరణులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? చిన్నప్పుడు పేరెంట్స్కి ఓపిక లేక సహనం కోల్పోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయి ఏడుస్తుంటే ఒక మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఎస్, సో అదేది అలవాటు అంటే నేను ఏడిస్తే నా మాట జరుగుతుంది, నేను ఏది అడిగినా అంటే నేను ఏడిస్తే నేను ఇంకా కింద పండి పొర్లుతారు పిల్లలు. నాకు సైకిల్ కావాలి, నాకు సైకిల్ కానీ బజార్లోనే మార్కెట్లోనే కింద పడుకొని పొర్లుతారు. అంటే వాళ్ళు అడిగింది, వీళ్ళకు ఓపిక లేక వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. ఇంకంతే. సంధాయించడం, సహనంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, చిన్నప్పటి నుంచి కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన అవసరం ఏంటి. అంటే ఇప్పుడు పేరెంట్స్ క్యాబ్ బుక్ చేసి పంపించేస్తున్నాం, మా వాడు లగేజ్ మోయలేడు, మా వాళ్ళకి కష్టం, మా అబ్బాయికి మా అమ్మాయికి అని. సో ట్రైన్లో పంపించడానికి మనమే ఫస్ట్ కష్టంగా ఫీల్ అవుతాం. ప్రేమించడం అంటే ప్రతీదీ అమర్చడం అనుకుంటారు పేరెంట్స్. స్పూన్ ఫీడింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి చిన్న పని కూడా చెప్పకుండా కనీసం మంచినీళ్ళు తీసుకొని
తాగడం కూడా వాళ్ళకి నేర్పకుండా ఎవ్రీథింగ్ దే ఆర్ సప్లయింగ్ అనమాట. సో డిపెండెన్సీ అనేది తగ్గించగలగాలి. పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగేలా డిపెండెన్సీని తగ్గిస్తే ఎలాంటి ఛాలెంజింగ్నైనా వాళ్ళు ఫేస్ చేయగలిగేలా మనం పెంచాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు. ఈరోజు అంటే ఒక స్టూడెంట్ సొసైటీలో నెంబర్ 1 స్టూడెంట్గా ఎలా ఎదగాలి అనే దానికి సంబంధించి చాలా చక్కటి సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రతి స్టూడెంట్ కూడా తనలో ఉన్నటువంటి పాజిటివ్స్ తెలుసుకొని కాన్ఫిడెన్స్ని, ప్లానింగ్ని, అదేవిధంగా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా దాన్ని చాలా ధైర్యంగా ఫేస్ చేసేటువంటి అంశాలను కనుక తను నేర్చుకోగలిగినట్లయితే ప్రతి క్లాస్కి కూడా అందరూ నెంబర్ 1 స్టూడెంట్స్ అవుతారని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.